జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి నాశనం చేస్తే దైవాంశ సంభూతుడిలాగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి రాష్ట్రాన్ని బాగు చేసే ప్రయత్నం చేసిన దేవుడట. తమిళనాడులో విజయ్ గారితో ఎందుకు పోలుస్తారు? ఆయన దైవాంశ సంభూతుడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తే చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్ దేవుళ్లాగా వచ్చి రాష్ట్రాన్ని కాపాడాడట. ఏం కాపాడాడు పవన్ కళ్యాణ్? రాష్ట్రానికి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఈ 23 నెలలు గడిచిన కాలంలో ఈ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు ఒక్కటైనా నెరవేర్చిందా? ప్రభుత్వ బడులను పట్టించుకుందా? ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకుందా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పట్టించుకుందా? ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు వైద్య సంస్థలు పూర్తిగా నాశనం అయిపోతే శాంతి భద్రతలు సర్వనాశనం అయిపోయాయి రాష్ట్రంలో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేసే పరిస్థితులు సామాన్యుడు ఉన్నాడా ఈరోజు? ఆ స్వేచ్ఛ సామాన్యుడికు పోలీస్ స్టేషన్లో ఇస్తున్నారా? మీ ప్రభుత్వం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు అంటున్నారు కదా. ఏం నాశనం చేశాడు? మీ కంటికి కనపడట్లేదా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి? ప్రతి గ్రామంలో మీ కళ్ళ ముందర ఒక సచివాలయం ఉంటుంది, ఒక రైతు భరోసా కేంద్రం ఉంటుంది, ఒక విలేజ్ హెల్త్ సెంటర్ ఉంటుంది. ఆ 3 అభివృద్ధి కాదు అని మీరు చెప్పగలరా? రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉపయోగపడట్లేదా? ప్రభుత్వ బడులు పిల్లలకు ఉపయోగపడట్లేదా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా ప్రజలకు మేలు జరగదా? మరి మీ కళ్ళ ముందు కనపడుతున్న సచివాలయాలు, ఈ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు ఇవన్నీ కూడా అభివృద్ధి కాదు అని మీరు చెప్పగలరా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి చేసిన వినాశనం? మరి మీరేం చేశారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేశారు. 10,000 రూపాయలు ఇస్తానని వాళ్ళని మోసం చేసి ఎన్నికలలో ఓట్లేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత నెట్ట నిలువున వాళ్ళందరినీ తీసాడపరేశారు. 2,60,000 మంది వాలంటీర్లని. ఇది మహాపాపం కాదా? ఇది వినాశనం కాదా? మీరు చేసిన వినాశనం కాదా? ఏం చేశారు మీరు ప్రజలకి? వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర ఇచ్చారా? రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు విత్తనాలు సకాలంలో ఇచ్చారా? ఏం చేశారు రైతులకి? పోనీ ఉద్యోగులకి ఒక్క డిఏ అయినా మీరు ఇవ్వగలిగారా? జగన్మోహన్ రెడ్డి డిఏలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇచ్చాడు. 53,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాడు. వైద్య రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు 53,000 ఇచ్చాడు. సచివాలయ వ్యవస్థ ద్వారా 1,34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. అన్ని యూనివర్సిటీల్లోనూ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులు భర్తీ చేశాడు. ఇది అభివృద్ధి కాదా? నిరుద్యోగులకు మంచి చేయటం కాదా? ఏం నాశనం చేశాడు? 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడా రాష్ట్రాన్ని? పోనీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు ఆయన పూర్తి చేసి వెళ్ళాడు. మిగతా 10 మెడికల్ కాలేజీలకు కేవలం 4,000 కోట్లు ఖర్చు పెడితే అవి పూర్తవుతాయి. ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందుతుంది. మరి మీరు ప్రైవేట్ పరం చేయాలని ఎందుకు చూస్తున్నారు? అది కదా నాశనం అంటే. మీరు చేస్తున్న వినాశనాలు, మీరు చేస్తున్న అకృత్యాలు, మీరు చేస్తున్న సైకో పనులు జగన్మోహన్ రెడ్డి పైన నెట్టేస్తారా? రాష్ట్రంలో 5 సంవత్సరాలకి 3,33,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తే మీ ప్రభుత్వంలో 23 నెలలకే 3,62,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆ డబ్బులు కనీసం ప్రజలకు పంచకుండా, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించకుండా ఏం చేశారా? ఆ రాష్ట్ర అప్పులన్నీ ఏం చేశారో చెప్పండి. ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు అభివృద్ధి చేశారా? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారా? పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడైతే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు?
జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నాశనం చేశాడో అది మాట్లాడాలి టాపిక్. ఆ విషయం మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చి దైవాంశ సంభూతుడిలాగా రాష్ట్రాన్ని కాపాడాడట. విచ్చలవిడిగా మందు పోపిస్తూ ప్రజల్ని నాశనం చేయటమేనా మీరు చేస్తున్న మంచి? ఇసుక దోపిడీ చేయటమేనా మీరు చేస్తున్న మంచి? 3,62 కోట్లు అప్పులు చేసి మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని కోటీసుల్ని చేయటమేనా మీరు చేస్తున్న మంచి? ఏం చేస్తున్నారు మీరు మంచి? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? చంద్రబాబు ఏం చేశాడు? ప్రజలకు మంచి సమాధానం చెప్పాలి మీరు.